ఏడుకొండలవాడ పార్వతి తల్లి లేని పిల్ల. తల్లి తండ్రి నేనే పెంచాను. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇది కుదిరితే అమ్మాయి సుఖపడుతుంది. పెళ్ళయిన తర్వాత అమ్మాయిని అల్లుని తీసుకుని మీ కొండకొస్తాను. పెళ్లి చూపులకే పార్వతమ్మ లక్ష్మీదేవలా మెరిసిపోతుంది. ఇక పెళ్లి పేట్ల మీద ఇంకెలా మెరిసిపోతుందో. అదే ఇంకా రెడీ కాలేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది. త్వరగా కానివ్వండి. గుట్టు లేకపోతే దిష్టి తగులుతుందమ్మా. అయ్యగారు, ఏ మేనేజర్ పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు రాలేదండి. స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నా కూతురు ఆ శ్రీధర్కు నచ్చలేదా? ఈడియట్. ఈ ప్రభాకర్ రావుతో సంబంధం కలుపుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. డాడీ, ఎందుకు నచ్చలేదని కారణం రాశారా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఎందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది వాడు. దీన్ని తలదన్నే సంబంధం ఇంకొకటి తీసుకొస్తాను. ఊరుకో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు మీరు? నా పేరు శంకర్రావు అండి. ప్రభాకర్ గారి కంపెనీలో నన్ను అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. ఉద్యోగ విషయం అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మేనేజర్ గారు కనపడాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నాకు ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భంలో ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని. అలాగా బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతవరకు చదువుకున్నావు బాయ్? ఎంఏ అండి, గోల్డ్ మెడలిస్ట్. తల్లిదండ్రులు ఉన్నారా? లేదండి, ట్యూషన్ చెప్పుకుని నన్ను నేను పోషించుకున్నాను. వెరీ గుడ్. స్వయం కృషి మీద పైకి వచ్చావన్నమాట. పెళ్ళయిందా? లేదండి. అబ్బా 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 అబ్బా. ఏమిటా ఇది? అమ్మాయి గారు నాతో ఆడలేకపోతున్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఆఫీస్ పని మీద నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఆయన మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు. అయితే వారు వచ్చిందిరా మాడతానని. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న సాయం చేస్తారా? ఏమిటండి? మార్నింగ్ నుంచి మీతో ఆడలేదు వస్తున్నాను. నాతో ఒక్క గేమ్ ఆడండి ప్లీజ్. నేనా అండి? నేనే ఏంటి, ఆ రోజు మా డాడీతో చెప్పారు కదా మీరు పెద్ద ఛాంపియన్ అని. ఆల్ రైట్. ఆ రాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. భలే భలే భలే. సారీ అండి, వెరీ సారీ. దెబ్బేం తగలేదు కదా? సరసా
చలి చింతలలో చెలరేగి కౌగిలిలో కౌగిలిలో చలి చింతలలో కొనసాగే చిలకమ్మ గోరింక సరసాలాడితే యవ్వనం నీవే ఈ దినం పదవులు చూసే ప్రేమల పదవులలోనే తీయని పదవులు చూసే సొగసుల సొగసుల గుమగుమలు అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై వేసి మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే మనసుల సరిగమలో చిలకమ్మ గోరింక సరసాలాడితే యవ్వనం నీవే ఈ దినం హలో శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అదే సరే, థ్యాంక్ యూ. హలో, మీరా? ఏమిటలా వచ్చారు? రండి. అదేంటండి మీరు రండి పొండి మాట్లాడుతున్నారు? సరే, మర్చిపోయాను. ఆఫీస్ ఫోన్ చేశానండి. మీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. జ్వరం. వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్. డాక్టర్ని చూసారా? డాక్టర్ని చూడాల్సిన అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులిచ్చి మర్యాద చేసామనుకో ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో తిష్ట వేసి కూర్చుంటాం. అదే మనం ఏ లంకడం చేసి మర్యాద చేసామనుకో బాబో ఇక్కడ ఉంటే ఆహారం కూడా దొరకదని పారిపోతాం. పర్వాలేదే, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్యాలు చేస్తున్నారు. వేరే హాస్యాలు రావు. కూర్చో. చూడు భారతి, నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే. కానీ ఎవరైనా చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను. దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్, బట్ ఐ డూ కేర్, యు సీ. ప్లీజ్, నిజంగా నేను ఇక్కడికి వచ్చింది రెండు పనుల మీద. రెండు పనులు? ఒక పనిగా చేస్తుంటే సీరియస్ గా మాట్లాడండి. వెరీ సీరియస్. సారీ. ఎస్. నెంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, మామూలు జ్వరం, రేపు ఎల్లుండి తగ్గిపోతుంది. రెండోది, మన పెళ్లి విషయం. పార్వతి. అవునండి, ఏ అర్హతలు ఉన్న వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుడు మీలోనే చూపించాడు. పార్వతి,
ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే? ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అది కాదు నాన్న. ఏది కాదు? సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను. నేను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, ఇక మీదట నన్ను సార్ అని పిలవకు, మామయ్య అని పిలువు. గణపతి భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రైవన్నోతిభిశ్చేదతాదవం మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రాని శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో. పార్వతి, నిజానికి నేను ఎంతో అదృష్టవంతుడిని. నీ అంత చదువు సంస్కారం నైవతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. ఈ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెళ్ళలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా. నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని మాట. కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నా దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరు, నేను చూడొచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్లే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. నిజం? నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. సరే. అదేంటో కంగ్రాచులేషన్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సిగ్గింది. అవును, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కవల పిల్లలు. ఓకే, లెట్ us సెలబ్రేట్ ఇట్. హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్, ఏమిటి లేట్? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ లేట్. యువర్ ఆల్వేస్ లేట్ హియర్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వేళైంది. నీకు తెలియదు ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఓహో, నీకు పెళ్ళైంది కదా. స్నేహం అంటే ఇలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు ఏంటి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే, దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఇతనే మీరు చెప్పిన దేవుడు లాంటి అవును పార్వతి, మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి. నువ్వెంత పిలిచినా వాడు ఆగదురా. ఏ, నువ్వు పెళ్లి చేసుకునేది ఈ పార్వతేనని నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు?
మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పనే పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. తో లేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా ఆశించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించి నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో, దయానిధి, మై సన్-ఇన్-లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. మై గాడ్, ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అయ్యారు, అది విషయం. ప్లీజ్. కూడా అసలు ఒప్పుకోవట్లేదు. భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. భారతి, చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us డ్రాప్ దిస్ మ్యాటర్. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో, గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట. వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అనవసరంగా ఆవేశపడుతున్నావు, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నాను కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికొస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికిరారని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకుందాం ఇది అనుకున్నావు? చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. వస్తా. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్ రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి,
అతను బతికే నాలాంటి వాళ్ళు 100 మంది బతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆగండి. మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం లాకేందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అపూర్వమైన ఆశని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధనను తురించి పారేశావు. నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై. ఏమండి, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే చనిపోయారు. చనిపోయారా? మై గాడ్. ఏమిటి ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకని బయలుదేరటం ఏమిటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవటం ఏమిటి? ఒకవేళ శ్రీధరికి జరగకూడదు ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. హలో. సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ప్లీజ్. అదే, ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే బాబు. అదే, ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేరా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవని మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధ నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానిధి గారు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా సారీ సార్, ఈజ్ నో మోర్.
కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదేం లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడువులోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పడ్డారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచి, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టంకు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని? ఏంటన్నాను? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు వేస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీడొక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్. ఏమైంది మేడం? డాక్టర్ ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఆవేశం తెచ్చుకోవడానికి మంచిది కాదని మీరైనా చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏమాత్రం నిజాయితీ లోపించినా ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతున్నా. అంత మాట కన్నమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసిగారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త.
బసవన్న ఆడే పాడే వయసన్న బసవన్న ఆడే పాడే వయసన్న జోడు కట్టక జోడు కట్టక చెడుగుడు నాడే వల్ల పన్న నువ్వు నేను పాడుకున్న మత్తు పాటలు చూసి నేర్చుకోవాల కొత్త గంటలు ప్రేమల్లు పెళ్ళూరు దాటాల మన గుమ్మలు గోడూరు చేరాల అరే ఆడే పడే అయ్యకన్నా జోరు కట్టక కోనసీమల్లే తపచ్చ కొత్త కోకలు సాగు పెట్టి చూసుకుంట గుమ్మ చేతులు చక్కెర విందుల పొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో చక్కెర విందుల పొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో మన సరదాలు సంక్రాంతి చెయ్యాలా ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకులేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా బాబు? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నేను ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. 3వ పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే గాని బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట అనుకమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా.
ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే. మురళి వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మి లా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత పుట్టింటికి వెళ్ళండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అవునండి. అనమాట. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకి పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుటి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి. అదే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకి ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వస్తే ఇచ్చాడమేనా? నా క్వాలిఫికేషన్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం, మేడం, మేడం. చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పిల్లవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళాం? అవును, నా పెళ్ళానమే, మర్యాద వెళ్ళి కార్లో కూర్చోటం లేదా? ఒళ్ళు బాగా మర్యాద రాములు. ఏమిటయ్యా గలాట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను చకచగా రాసేసుకుంటాను. చెప్పుడు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం
ఈ వెంటనే మట్టం ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును మాంగళ్యం లేదు, ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన్న సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టినారు. ఇది పాయింటే. ఏంటండి పాయింట్ ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పరేస్తున్నాడు. మిస్టర్ ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టుకోవడం మీకేం తెలుసు? అబ్బా ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుగుపోతున్నాయి. ఏంటని చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం మన జాతి చెప్పకమ్మా, నా గుండె తరుగుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుడి దొరికిపోయి ఆవిడ చెప్తాను మీ గుడి దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్ మీరేం కంగారు పడకండి. ఇదిగో ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి మీకు తెలియదు? ఈవిడ ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి. మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. నేను భార్య కన్నా వెళ్ళమ్మా. వెళ్ళు. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. మీరు అర్థం చేసుకోండి. ఏమిటో మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం. ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడ్డగోలు ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు. ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలా నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి. నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడేవారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి. కంగారులో ఏం చదువుకున్నాను? అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవగానే మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేదండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి బస్తాలు ఎప్పుడు ఉన్నాం. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా అనేసి డబ్బున్నా లేనంటే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది మీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీద ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో, మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను.
వస్తున్నా మంచి పెట్టుకోండి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా, నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, ఇద్దరు డాక్టర్ల దగ్గర చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి ఒకసారి అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమి నీ ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే.